ప్రజలకు ఎంత ముఖ్యమని అంటే అభివృద్ధి అభిమతంగా పనిచేసింది మన వినోద్ కుమార్ గారు. కులం మతాల పేరు చెప్పుకొని పనిచేసేదేమో బండి సంజయ్ కుమార్ గారు. ఇక్కడ కాంగ్రెస్ అనేది పేరు లేదు, అది కాంగ్రెస్ వైజ్ కాంగ్రెస్ అయిపోయింది, దాన్ని ఎవరు పట్టించుకుంటారో అది అక్కడెక్కడో వేయండి. కానీ ఇప్పటికీ మతం 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 అని ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లల వాళ్ళ మనసులను కూడా ఖరాబు చేసుకుంటా మతానికి ఓటేయమని అంటారు కానీ అభివృద్ధికి ఓటేయమని అని చెప్తలేరు. మేము కేవలం అభివృద్ధిని చూసి ఓటేయండి, కారుని చూసి ఓటేయండి. వినోద్ కుమార్ గారు పార్లమెంటులో పోయి మాట్లాడిన ఆ మాటలను చూసి ఓటేయండి. అభివృద్ధి అంటే ఏంటిదో అక్కడ చూస్తే తెలుస్తుంది. ఇవాళ ప్రతి ఒక్కరు మనం యూట్యూబ్ను ఫాలో అయ్యేటోళ్ళం. ఎంపీ బండి సంజయ్ అనేటోడు పార్లమెంటులో మాట్లాడిన ప్రశ్నలను అదే ఎంపీ వినోద్ కుమార్ గారు పార్లమెంటులో మాట్లాడినటువంటి దాన్ని ఒక్కసారి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే లేకపోతే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కొన్ని వందలు ఉంటాయి. అందులో ఒక 10 బండి సంజయ్ ఈ రాష్ట్రం గురించో లేకపోతే కరీంనగర్ గురించో ఎక్కడన్నా మాట్లాడినా ఓటు అడగడానికి కూడా మేము ఎవరం రాము. మాకు అది అవసరం లేదు. మాకు కావాల్సింది కేవలం అభివృద్ధి. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలియని విషయం ఏంటంటే యూత్ ఫాలోయింగ్ ఇంకోటి కాదు. రేపు మనం ముందటికి పోవాలన్నా మనకు కావాల్సింది కేవలం అభివృద్ధి. ఆ అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనము ఇక్కడున్న మా వినోద్ కుమార్ సార్. దయచేసి చూస్తున్న ప్రజలైనా పిల్లలైనా ఎవరైనా మేము ప్రశాంతంగా యూత్ బయట తిరగాలనుకుంటే వినోద్ కుమార్ కోటేయాలి, ఆయనను గెలిపించుకోవాలి. లేదు విద్వేషాలకు పోయి నువ్వు వేరు నేను వేరు, నీ మతం వేరు నా మతం వేరు అనుకుంటే బండి సంజయ్ కోటేసుకోవాలి. ఇది ఆలోచించుకొని మీకున్నటువంటి అమూల్యమైన ఓటును మీ కొత్త వాళ్ళు మీరు ఎవరైతున్నారో మీ ఓటును సద్వినియోగం చేసుకోండి. అభివృద్ధిలో కరీంనగర్ను ఇంకా ముందుకు తీసుకుపోరు. ఇంకా ముందు కంటే ఆల్రెడీ మనం ముందున్నాం, ఇంకా ముందుకు పోవాలంటే వినోద్ కుమార్ సార్ గెలవాలి. జై తెలంగాణ. ఇలా పచ్చనూరు గ్రామంలో మరి యువకులు ఈడ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడడానికి నేను కారు ఆపుకొని దిగి మాట్లాడడం జరిగింది. రియల్లీ నేను చాలా సంతోషపడుతున్నా, ఈరోజు చాలా సంతోషపడుతున్నా. ఎందుకంటే మీలాగా యువతరం బయటికి రావాలని చెప్పి నేను ఆకాంక్షించాను, మీలాంటి యంగ్స్టర్స్. ఎందుకంటే నేను విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చిన, ఏది వ్యాపారాలు చేసుకొని రాజకీయాలు వచ్చినాను కాదు. నేను ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ 14 ఏళ్ళప్పుడు నేను విద్యార్థి రాజకీయాలకు వచ్చిన. గవర్నమెంట్ జూనియర్ కాలేజు, కాకతీయ డిగ్రీ కాలేజ్ చదువుకొని, కాకతీయ యూనివర్సిటీ లా కళాశాల చదువుకొని ఎప్పుడు కూడా నేను విద్యార్థి రాజకీయాలు ఉన్నా. ఈ తరం విద్యార్థులు మరి అభివృద్ధిని ఆకాంక్షించేటువంటి వ్యవస్థ కావాలని కోరుకోవడం లేదు, విధ్వంసం కోసం ఆలోచించేటువంటి వాళ్ళని తయారు చేస్తున్నాయి కొన్ని రాజకీయ పార్టీలు అని చెప్పి బాధపడుతున్నాను. కానీ నాకు చాలా ధైర్యం వచ్చింది మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత. ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు ఈరోజు చాలా విశ్వాసం. ఎందుకంటే నేను ఒక తరాన్ని, మా తర్వాత మీరు చాలా అయిన తర్వాత పుట్టిన వాళ్ళు మీరు, మీకు దాదాపు 30 సంవత్సరాల తేడా ఉన్నది. కాబట్టి ఈ తరము మీరు ఈ విధంగా మాట్లాడినందుకు మళ్ళొకసారి మీకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు చాలా విశ్వాసం ఉన్నది. తెలంగాణకు ఏమీ కాదు, ఎవ్వరు కూడా విధ్వంసం చేయలేడు. ఇలాంటి యువతరం ఉన్నందుకు నేను చాలా చాలా సంతోషిస్తున్నాను. మీరందరూ కూడా బాగా పైకి వస్తారు, మీరందరూ కూడా పైకి వస్తారు. నాకు నిజంగా మా జీవి రామకృష్ణ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను నేను నన్ను ఇక్కడ పిలిచేందుకు. ఎందుకంటే నిన్న 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 మేడే నాడు కార్మిక దినోత్సవం నాడు జెండా ఎగరేస్తుంటే ఒక ట్రాలీ ఆటో డ్రైవర్ ఏం చెప్పిండు, సార్ మీ స్మార్ట్ సిటీ తేవడం వల్ల టైర్ల పంక్చర్లు ఆగిపోయినాయి, కమాన్ పట్టీలు ఇరగడం ఆగిపోయినాయి, బంపర్లు ఇరగడం ఆగిపోయినాయి, నాకు ప్రతి నెల ఖర్చులు మిగిలినాయి సార్ అని చెప్తే, నాకు పెద్ద పెద్ద బంగ్లాలలో ఉండి వాళ్ళ ముందు సీసీ రోడ్లు పోసుకోవడం మర్చిపోయారు. కానీ నేను తీసుకొచ్చినటువంటి ఒక సామాన్య కార్మికుడు నిన్న మేడే నాడు జెండా ఎగరేస్తా అంటే మాట్లాడింది నాకు చాలా సంతృప్తి చెంది. సరే ఎన్ని ఓట్లు పడ్డాయి, గెలిచినా ఓడిపోయినా పక్క పెట్టండి. ఇవాళ మిమ్మల్ని అందరినీ చూస్తే ఎంత గొప్పగా మాట్లాడారు మీరు. కాబట్టి ఏం కాదు ఈ దేశానికి. నేను ఇవాళ పొద్దున వాకింగ్ చెప్పిన, అభివృద్ధికి జరగాల, విధ్వంసం జరగాల, ఈ ఎన్నికలు చెప్పబోతున్నాయి. ఈ దేశానికి చాలా గొప్ప రాజ్యాంగాన్ని మన పెద్దలు మనకిచ్చిండ్రు. దాన్ని కాపాడుకునే శక్తులు నేటి యువతరం. థ్యాంక్ యూ అందరూ.